హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ వరల్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 షెడ్యూల్ అనేది ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రతి టీం వచ్చేసి 4 మ్యాచెస్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మిగతా షెడ్యూల్ మొత్తం త్వరలోనే అప్డేట్ అనేది ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఓపెనింగ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆర్సీబీతోని మార్చ్ 28కి అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది చిన్నస్వామి స్టేడియంలో. అండ్ నెక్స్ట్ 3 మ్యాచెస్ వచ్చేసి కేకేఆర్తోని ఎవైల్ ఆడుతున్నారు. అలాగే లక్నో సూపర్ జైంట్స్తోని హోమ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అలాగే ఏప్రిల్ 11కి మనకైతే పంజాబ్ కింగ్స్తో అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన సన్ రైజర్స్ హైదరాబాద్కి అండ్ ఆర్సీబీకి ఫస్ట్ మ్యాచ్ గురించి ఫుల్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. అలాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి అండ్ ఆర్సీబీకి గల హెడ్ టు హెడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి భయ్యా, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎటువంటి లేక్ చేయకుండా మనం అయితే వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మార్చ్ 28కి సన్ రైజర్స్ హైదరాబాద్కి అలాగే ఆర్సీబీకి మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. బ్యాటింగ్ విధ్వంసం అయితే ఉండబోతుంది అనమాట. 2 టీమ్స్ వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈ 2 టీమ్స్ కి బ్యాటింగే స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ ఈ చిన్నస్వామి స్టేడియంతోనే, అది కూడా ఆర్సీబీతోనే హైయెస్ట్ స్కోర్ అనేది ఎస్ఆర్హెచ్ అయితే కొట్టడం జరిగిందనమాట. సో ఈ మ్యాచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ అయితే మనకైతే చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కి అలాగే ఆర్సీబీకి గల హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ 2 టీమ్స్ వచ్చేసి ఇప్పటికి 25 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. ఈ 25లో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 విన్ అయితే ఆర్సీబీ వచ్చేసి 11 విన్ అయిందనమాట. ఇంకొక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్. సో ఇక్కడ స్లైట్లీ కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ మీద. కాకపోతే ఆర్సీబీ ఇప్పుడు వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పుకోవచ్చు. అంత ఈజీగా అయితే మ్యాచ్ అయితే ఉండదని అనిపిస్తుంది నాకు. సో 2 టీమ్ స్క్వాడ్స్ కూడా చాలా బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ అయితే చేయండి భయ్యా, ఏ టీం చాలా స్ట్రాంగ్ ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ ఏంటంటే మార్చ్ 15కి క్యాప్టెన్స్ అందరూ ఫోటోషూట్ అయితే చేస్తారనమాట. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ విషయానికి వస్తే మనకి ఇంకా ప్యాట్ కమిన్స్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ గిన ఐపీఎల్ 2026 ఆడకపోతే మరి సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ ఎవరు ఉండబోతున్నారు? సో నా ఒపీనియన్ ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసి నెక్స్ట్ క్యాప్టెన్ వచ్చేసి న్యూ క్యాప్టెన్ వచ్చేసి ఇషాన్ కిషన్ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి భయ్యా, మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎవరు క్యాప్టెన్ ఉంటే బాగుంటుందని, ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఆడకపోతే. సో హోప్ ప్యాట్ కమిన్స్ వస్తాడని అనుకుందాం. ప్యాట్ కమిన్స్ ఉంటేనే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో మీరైతే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్లో ఓపెనింగ్ వచ్చేసి మనందరికి తెలిసిందే అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ అయితే ఆడబోతున్నారు. అలాగే 1 డౌన్లో వచ్చేసి మనకి ఇషాన్ కిషన్ అయితే ఆడబోతున్నాడు, మేబీ క్యాప్టెన్ కూడా కావచ్చు. సో నంబర్ 4లో మన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసన్ అయితే ఆడబోతున్నాడు. నంబర్ 5లో ఎన్కేఆర్, నంబర్ 6లో అంకిత్ వర్మ, నంబర్ 7లో లియామ్ లివింగ్స్టోన్, నంబర్ 8లో హర్షల్ పటేల్, నంబర్ 9లో ఈశాన్ మలింగా, నంబర్ 10లో మనకైతే జయదేవ్ ఉన్నట్కడ్, అలాగే నంబర్ 11లో హర్ష్ దుబే. అండ్ మనకు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మేబీ మనకైతే స్పిన్నర్ వైపు అయితే వెళ్తారనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే భయ్యా. సో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఐపీఎల్ 2026లో. సో నా ఫేవరెట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ భయ్యా, మీ ఫేవరెట్ టీం కూడా కామెంట్ అయితే చేయండి. సో వీడియో అయితే ఇంతే భయ్యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై గైస్.